రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నల్గొండ జిల్లాలోని దేవరకొండలో భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచింది. మరోవైపు ఆదిలాబాద్, కర్నూలు జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇక రాబోయే 2 గంటల్లో తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నల్గొండ జిల్లాలోని దేవరకొండలో భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచింది. మరోవైపు ఆదిలాబాద్, కర్నూలు జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇక రాబోయే 2 గంటల్లో తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణలో మనకు భారీగా వర్ష సూచన నమోదయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత 2-3 రోజుల కింద ఉన్నటువంటి వాతావరణానికి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. గత 2 రోజుల నుంచి తెలంగాణలోని పలు జిల్లాలో చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీగా వర్షాలు కూడా నమోదయ్యాయి. ఎందుకంటే మనకు ఇటు అండమాన్ నికోబార్ నుంచి వస్తున్నటువంటి నైరుతి ఋతుపవనాల ప్రవేశం మెల్లమెల్లగా కేరళ తీరాన్ని కూడా తాకే అవకాశం ఉంది. ఈ నెల వచ్చే నెల జూన్ 3వ తేదీ నాటికి తెలంగాణలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంది. ఈ యొక్క నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ తోటి వాతావరణంలో సడన్ గా మనకు మార్పులు జరిగిందని చెప్పవచ్చు. ఆ ఎఫెక్ట్ తోటే తెలంగాణలో వాతావరణం కంప్లీట్ గా చల్లబడింది. ఒక 3 రోజుల క్రితం ఉన్నటువంటి వేడి గాని, హీట్ గాని, టెంపరేచర్ గాని ప్రస్తుతం కనిపించడం లేదు. ఇప్పుడే మనకు వానాకాలం వచ్చిందా అనేటువంటి సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వర్షాకాలం సంబంధించినటువంటి వెదర్ కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఉంది. సో దీంతో రైతులు, అన్నదాతలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వానాకాలం సీజన్ సంబంధించి ఇక రబీ సీజన్ సంబంధించినటువంటి వ్యవసాయ పనులను కూడా చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి అందుకు కూడా అన్నదాతలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న నల్గొండ జిల్లా దేవరకొండలో మాత్రం భారీగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపైకి కూడా నీళ్లు వచ్చి చేరాయి. చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలు కూడా నీటితో నిండిపోయే తీవ్రమైనటువంటి ఇబ్బంది అక్కడ జరిగింది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంబంధించినటువంటి కొమరమి, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో కూడా వర్షం పడింది. మంచిర్యాల జిల్లాతో పాటు పక్కనున్నటువంటి పెద్దపల్లి జిల్లాలో కూడా వర్షం పడడంతో అక్కడ ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్ లో సంబంధించినటువంటి మైనింగ్ అంతరాయం ఏర్పడింది. కాసేపు ఓబీకి సంబంధించినటువంటి పనుల ప్రక్రియను కూడా అక్కడ ఆపేశారు. అంతటి స్థాయిలో కూడా మనకి అక్కడ వర్షం పడుతుంది. ఇక నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి, సూర్యాపేట, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మరొక 2-3 గంటల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే సిచ్యువేషన్ మరొక 2-3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు అటు నైరుతి ఋతుపవనాలు అటు ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి అటు మాల్దీవులు, కొమరిన్ ప్రాంతం నుండి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. దాంతో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో భారీగా వర్షం పడుతుంది. మరొక 3-4 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రము, మాల్దీవులు, అండమాన్ లోని మిగతా ప్రాంతాలతో పాటు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. దీంతో మనకు వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అందువల్లనే మనకు రాష్ట్రంలో భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చల్లగా ఉంటుంది వాతావరణము. కొద్దిసేపు మాత్రమే వేడి ఉంటుంది, కొద్దిసేపు మాత్రమే వడగాలు వస్తున్నాయి. కానీ ఎర్లీ మార్నింగ్ నుంచి దాదాపు మనకు 9 o'clock వరకు కూడా చాలా కూల్ గా వెదర్ ఉంటుంది. ఈవినింగ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో పగలు కనుక ఎఫెక్ట్ ఉండట్లేదు, కానీ రాత్రి సమయంలో 11 దాటిన తర్వాత
భారీగా గాలులు వీస్తున్నాయి, ఈదురుగాలు వీస్తున్నాయి. సడన్ గా ఒకటేసారి వర్షం పడుతుంది. భారీ ఈదురుగాళ్లకు చాలా చోట్ల కూడా చెట్లు విరిగి పడుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్కు మాత్రం తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడుతుంది. చెట్లు విరిగిపోవడం, కొమ్మలు విరిగిపోవడం వల్ల ట్రాన్స్ఫార్మర్ మీద గానీ, కరెంటు లైన్ల మీద గానీ పడడం తోటి అటు పవర్ కు సంబంధించినటువంటి అంతరాయం ఏర్పడుతుంది. దీంతో రాత్రిపూట కరెంట్ లేకపోవడంతో అటు పిల్లలు గానీ, ప్రజలు గానీ కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దీంతో నైట్ టైమ్ లో మాత్రము ఎఫెక్ట్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అది డే మీద చూపిస్తుంది అని చెప్పవచ్చు. డే అంతా కూడా ప్రస్తుతానికి అయితే ఎక్కువగా వర్షాలు పడడం లేదు, కానీ రాత్రిపూట మాత్రము భారీగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. మరొక 2-3 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ అక్కడ మనకు కంటిన్యూ అవకాశం ఉంది. ఎందుకంటే వర్షపాతానికి సంబంధించినట్టుగా కానీ, వానలు పడడానికి కానీ, వాతావరణ మార్పులకు కానీ నైరుతి ఋతుపవనాలు చాలా కీలకమైనటువంటివి. సో అవి ఆగమనం చేస్తున్నటువంటి క్రమంలో, అవి ప్రవేశిస్తున్న క్రమంలో వాతావరణంలో ఇలాంటి మార్పులు ఖచ్చితంగా సహజంగా ప్రకృతి సంబంధించిన విధంగా సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మనకు మొదలైంది చెప్పవచ్చు. అయితే గతంలో కంటే ఈసారి మాత్రం కాస్త ముందస్తుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముందస్తుగా మామూలు వర్షాలు కాకుండా భారీగా కూడా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా మన వాతావరణ కేంద్రం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. కాబట్టి రైతులు ముందస్తుగా ప్రణాళికలు రాబోయే వానాకాలం సీజన్ కి సంబంధించిన వ్యవసాయ పనుల కోసం కూడా సిద్ధమవుతున్నట్టుగా ఉంటున్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్ లో కూడా మనం ఒకసారి వాటర్ స్టోరేజ్ కానీ తెలుసుకుంటే, యాసింగ్ పంట కూడా చివరి పొలాలకు కూడా ఎక్కువ కూడా మనకు పంట అందలేదు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ లో కూడా కేవలం మనకు మినిమం స్టోరేజ్ మాత్రమే వాటర్ ఉంది. ఒకవేళ ముందస్తుగా కనుక వర్షాలు పడితే, భారీగా వర్షాలు పడితే ప్రాజెక్ట్ లో కూడా వాటర్ వస్తుంది. కాబట్టి దాంతో ఆ ఆయకట్టు కింద సాగునీరు సంబంధించినటువంటి ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీంతో ఆ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఆయకట్టుకు సంబంధించినటువంటి పంటలు కూడా పండించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వర్షాలు కనుక ఇప్పుడు పడకపోతే, వానాకాలంలో ముందస్తు వర్షాలు కనుక పడకపోతే రైతులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురే అవకాశం ఉంది. ఎందుకంటే విత్తినటువంటి విత్తనాలు కానీ, మిగతాటువంటి వరికి మొదటి దశలో అందాల్సినటువంటి నీరు కానీ అందని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలోని చాలా చెరువులలో కూడా పూర్తి స్థాయిలో ఎండిపోయాయి. చెరువుల్లో కూడా నీరు లేదు. కాబట్టి కంప్లీట్ గా ఈసారి వర్షం పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరము ఇటు వ్యవసాయ శాఖ పైన, వ్యవసాయ సంబంధించిన పనుల పైన కూడా ఆధారపడి ఉంది సందీప్. అంటే రాజు పటేల్, ముఖ్యంగా తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశించే అవకాశం ఉంది? మనం జూన్ 3వ తారీఖు రోజు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఎందుకంటే మే 27 నాటికి కేరళ తీరాన్ని తాకుతుంది. కేరళ తీరాన్ని తాకిన తర్వాత అవి తెలంగాణలోకి ప్రవేశించడానికి దాదాపు ఒక మనకు వారం పాటు సమయం పడుతుంది. సో ఆ గ్యాప్ లో మనకు జూన్ 3వ తేదీ నాటికి కనుక మనకి ఇక్కడికి ప్రవేశించే అవకాశం ఉందని చెప్తున్నారు. గతంలో జరిగిన కంటే ఒక 3 రోజుల ముందుగానే ఈసారి తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు రాబోతున్నాయి. సో నైరుతి ఋతుపవనాల ఆగమనమే కీలకమైనటువంటిది. వర్షాకాలంలో వర్షాలు పడడానికి దాదాపు మనకు 4 నెలల పాటు నైరుతి ఋతుపవనాల ప్రభావం కొనసాగుతుంది. అంటే మన జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలు. ఈ 4 నెలల కాలంలో మనకు జూన్ మొదటి వారంలో కనుక వర్షాలు పడితే తొలకరి జల్లులు అంటారు. చిరుజల్లులు, తొలకరి జల్లులు పడ్డప్పటికి కూడా మిర్చి పంటకు గానీ, మనకు పత్తి పంటకు గానీ, మొక్కజొన్న పంటకు గానీ చేళ్లను రైతులు దున్నుకుంటారు. సో అప్పుడు విత్తనాలు వేసుకుంటారు. విత్తనాలు వేసిన తర్వాత ఒక వారం 10 రోజులకు మరొకసారి వర్షం పడితే విత్తినటువంటి విత్తనాలు మొలకెత్తుతాయి. తర్వాత అవి పెరుగుతున్న క్రమంలో ఈలోపు జూన్ మంత్ అయిపోతుంది, జూలై వస్తుంది, తర్వాత మనకు ఆగస్ట్ వస్తుంది. కాబట్టి ఇలా దఫల వారీగా 15 రోజులకు ఒకసారి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మనకు ఆగస్టులో, జూలై లాస్ట్ వీక్ లో కానీ, ఆగస్టు ఫస్ట్ వీక్ లో మనకు ముసురు అంటారు. అంటే కంటిన్యూగా మనకు వర్షం పడుతుంది. భారీగా వర్షం పడదు కానీ వర్షపాతం నమోదవుతూ ఒక 4 రోజుల పాటు ఉంటుంది. దాని వల్ల కూడా రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి సో ముందస్తుగా అంటే ఇప్పుడు మనం మే ఎండింగ్ లో ఉన్నాము. మే ఇంకొక 1 వీక్ అయితే మనకు 15 డేస్ టైం ఉంది మే కంప్లీట్ కావడానికి. కాబట్టి ఇప్పుడు మే మధ్య కాలంలోనే ఇప్పుడు మనకు వర్షపాతం నమోదవుతుంది, వర్షాలు పడుతున్నాయి. అంటే ఇప్పుడే మనకు యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ లో మనకు ఎండ ఉండాలి, ఇంకా హై టెంపరేచర్ నమోదు కావాలి. కానీ గత 2-3 రోజుల నుంచి మాత్రము హై టెంపరేచర్ నమోదు కావడం లేదు, మినిమం టెంపరేచర్ నమోదు అవుతుంది. సో అంటే మనకు వర్షం పడుతుంది కాబట్టి నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ దీనికి కారణం.
అంటే సాధారణంగా ఉండాల్సినటువంటి వాతావరణ పరిస్థితి ఇప్పుడు లేదు. దీని మెయిన్ కారణం నైరుతి ఋతుపవనాల ప్రవేశం ముందుగా జరగడం. సో ముందుగా నైరుతి ఋతుపవనాలు వస్తున్న క్రమంలో ఆ ఎఫెక్ట్ మన రాష్ట్రం మీద పడుతుంది కాబట్టి జూన్ మనకు ఫస్ట్ వీక్ నుంచే కూడా భారీగా వర్షపాతం నమోదే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.